హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జయంతి వల్లూరుపల్లి. చూస్తున్నారా ఏం పెట్టాను? నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను కార్ట్లో వేసుకుని ఇవేనండి యానిమల్స్ని. మా డాక్టర్ అంది, అవును జువాలజీ మేడం అనిపించుకున్నామని. అయితే ఇప్పుడు ఆ యానిమల్స్ అన్నిటి గురించి కాదు, కానీ అందులో ఇవాళ టార్టాయిస్ ఇస్ మన టాపిక్. ఈ టార్టాయిస్లన్నీ కూడా లివింగ్ మోడల్స్ అన్నమాట. చూసారా ఇవి ఎలా కదులుతున్నాయో? ఇవన్నీ కూడా అమెరికా నుంచి తెచ్చినానండి నేను. ఎలా కదులుతున్నాయో చూడండి. నెక్స్ట్ ఇవి చూసారా, నెక్స్ట్ ఇవన్నీ ఎలా కదులుతున్నాయో? ఇవన్నీ కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాను అనమాట. ఈ టార్టాయిస్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే, ఈ మన ప్రవచనాల్లో కూడా విన్నాం చాగంటి వారి. తాబేలు అనేది మన హిందూ ధర్మంలో ప్రతి ఇంట్లోనూ ఉండాలంటున్నారు, ప్రతి దేవాలయంలోనూ ఉండాలంటున్నారు. వెనకటి కాలంలో ప్రతి బావిలోనూ ఉండేట. ఎందుకంటే ఈ తాబేలుకి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే, విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చాయంట. అంటే కూర్మావతారం అంటే తాబేలు. అది ఎలా వచ్చిందంటే ఈ తాబేలుకి ఆ కథ ఇది అంటే క్షీరసాగర మథనంలో ఆ సముద్రం అది కింద కుంగిపోతుంటే ఈ కింద నుంచి విష్ణుమూర్తి తాబేలు రూపంలో వచ్చి ఇలా పైకి రేపి ఎత్తాడట ఆ పర్వతాన్ని. ఎత్తినప్పుడు వాళ్ళు ఆ క్షీరసాగర మథనం చేశారట. అందుకనే అప్పటి నుంచి ఈ తాబేలుకి అంత ప్రాముఖ్యత. అంటే విష్ణుమూర్తి చూసినంత అనమాట. ఈ తాబేలు కనుక మన ఇంట్లో అంటే వాస్తు ప్రకారంగా కానీ లేదా నార్త్ ఈస్ట్ కానీ ఉత్తర ప్రదేశంలో కానీ పెట్టుకుంటే చాలా మంచిదట. ఆరోగ్యానికి, అదృష్టానికి శుభప్రదం అని చెప్తున్నారు. అది ఒక నమ్మకం మనకి. మరి తాబేలు మనం బయటికి వెళ్ళేటప్పుడు చూసినా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనమాట. మనకి మన పని బాగా జరిగిపోతుంది, ఒక నమ్మకం కూడా వస్తుంది. ఈ తాబేలుని కొంతమంది ఇళ్లలో కూడా పెంచుతారండి. అయితే చాలా డేంజర్ అయ్యి ఇళ్లలో ఉండవు, చాలా వరకు వాటిని జాగ్రత్త చూసుకోవాలి. కొంతమంది పెంచుకుంటే ఇళ్లలోంచి బయటకు వచ్చిన నిదర్శనాలు కూడా ఉన్నాయి. సో ఈ తాబేలుని ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక తాబేలుని తీసుకొచ్చి తాబేలు బొమ్మైనా పెట్టుకోవచ్చు. తాబేలే తేవాలని లేదు. తాబేలు బొమ్మ లేదా చెక్కతో అమ్ముతారు, గాజుతో అమ్ముతారు. కొంతమంది గాజు ప్లేట్లో నీళ్లు పోసి తాబేలు బొమ్మను పెట్టుకుని దాని మీద ఒక తులసి దళం వేసి పూజ చేసుకుంటారు. అదంతా ఓపిక లేకపోయినా కనీసం ఈ తాబేలు ఏదో ఒక ప్లాస్టిక్ లేకపోతే ఏదో ఒక బొమ్మ తీసుకొచ్చి మీరు ఇలా పెట్టుకొని మీ దేవుడి దగ్గర, విష్ణుమూర్తి దగ్గర పక్కన లేదా ఉత్తరప్రదేశ్ అంటే మీది నార్త్ సైడ్ అనుకోండి, నార్త్ బొమ్మల దగ్గర ఎక్కడో పెట్టుకొని ఊరికే ఒకసారి దండం పెట్టుకోండి. మరి తాబేలుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందండి మరి మనకి. ఎందుకంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో వచ్చారు కాబట్టి. కూర్మావతారం ఎందుకు తెలుసుగా, దశావతారాల్లో 2వ అవతారం అది. అందుకని ఈ తాబేలు గురించి ఒకసారి అందరూ తెలుసుకొని మీ ఇళ్లలో పెట్టుకోండి.